అయితే కవిత ప్రవర్తనపై అనుమానం వచ్చిన రత్నయ్య సోదరుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వారు తమదైనటువంటి స్టైల్‌లో విచారణ చేస్తే కవిత బండారం మొత్తం కూడా బయటపడింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి చంపేసినట్లు ఒప్పుకుంది కవిత. ప్రియుడు రామకృష్ణతో పాటు కవితను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ మొత్తం ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేశారు. అంటే ఎంత చాకచక్యంగా, ఎంత తెలివిగా మర్డర్ ప్లాన్ చేశారు చూడండి. అంటే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్న ట్రాక్టర్‌తో ఢీ కొట్టించి ఇదేదో సడెన్‌గా జరిగిపోయింది, ఏదో ప్రమాదవశాత్తు జరిగిపోయింది అని దాన్ని ఆ విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ ముందు నుంచే అనుమానం ఉంది. రత్నయ్య సోదరుడికి ముందు నుంచే అనుమానం ఉంది ఈమె మీద. ఇది గొడవలు జరగటం, ఈ వ్యవహారం మొత్తం కూడా బ్రదర్‌కి తెలుసు. వెంటనే పోలీసులకు కంప్లెయింట్ చేసి మీ మీద అనుమానం ఉంది, ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయండి అంటే, అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యవహారం కావచ్చు, వీళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకునే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా బయటపడి ఆ ఆధారాలు ఆమె ముందు పెట్టి చూపించి గట్టిగా పోలీసులు తమ స్టైల్‌లో అడిగితే అప్పుడు చేసిన తప్పుని ఒప్పుకుంది. యెస్, నా భర్తను నేనే చంపించాను. నా ప్రియుడు రామకృష్ణతో కలిసి నేను చంపించాను. మేము కలవటానికి ఎక్కడ స్కోపు ఇవ్వట్లేదు. మా మధ్య గొడవలు జరుగుతున్నాయి. నాకు రామకృష్ణ కావాలి, నాకు నా ప్రియుడే కావాలి, అందుకే చంపించానని చెప్పి పోలీసుల ముందు నిజాన్ని కక్కేసింది.